కరెక్ట్గా చెప్పారు తేడా కానీ. సారీ, ఐ బిన్ లిల్ సిక్ సిన్స్ ఫ్యూ డేస్, సో ప్లీజ్ ఫర్గివ్ మై కాఫింగ్ నౌ అండ్ దెన్. బట్ అది కూడా రిథంలో ఉంటుంది అని. సో తేడా అనే మాట చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటున్నానంటే ఈ ఎగ్జైట్మెంట్ అదే ఆ తేడానే మామూలు మనుషుల నుంచి మనల్ని ఎక్స్ట్రాడినరీ మనుషులు చేసేది ఆ తేడానే. సో ఆ తేడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి తేడా మనకి ఎంతుంటే కొండంత తేడా ఉన్నవాళ్ళే కమల్ హాసన్ గారు అవుతారు, సంగీతం శ్రీనివాసరావు గారు అవుతారు, అశ్విని దత్ గారు అవుతారు. లేదంటే వాళ్ళు కూడా ఇంకొక ప్రొడ్యూసర్, ఇంకొక యాక్టర్, ఇంకొక డైరెక్టర్ అయ్యేవాళ్ళు. ఈరోజు మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే ద రీజన్ ఇస్ దిస్ తేడా. ఆ తేడా చాలా పలు రకాల తేడా ఉంది. అందులో బిగ్గెస్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ తేడా ఏంటంటే కమల్ సార్ వాస్ టాకింగ్ అబౌట్ వన్ స్మాల్ వర్డ్, రైట్? దట్ స్మాల్ వర్డ్ ఈస్ ద బిగ్గెస్ట్ and the most important thing in life for any artist, and it's called passion. And that's what he was mentioning about. Thank you so much for talking about that, sir. Please give a huge round of applause to these legends. And ఎందుకంటే ఆ ప్యాషన్ అనే ఒక్క మాటే వీళ్ళని ఎంత దూరం తీసుకొచ్చింది, వాళ్ళని చూసి మనల్ని ఇంకా ఎంతో దూరం తీసుకెళ్ళిపోతుంది. సో అది లేనిదే ఏ ఆర్టిస్ట్ కన్నా ఐ డోంట్ థింక్ ఎనీ ఆర్టిస్ట్ వుడ్ బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ వితౌట్ దట్ small or the big thing called passion. And Kamal sir, thank you so much for speaking about what all you spoke today on the stage, and for sharing your experiences, all those amazing ante oka milestone experiences with us. And మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ప్యాషన్ అనేది మీరు ఎంత ముఖ్యంగా మాట్లాడారంటే దట్స్ వాట్ ఇట్స్ మిస్సింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ నవ్ డేస్. అండ్ అదొకటి. And then what has age got to do with what you want to achieve? That's the most important, because a lot of people I see, whether they're in 20s or 30s or 40s, they lose like inke undale life, inke undale life kaadu, inka emundo life lo anede chala chala important. Endukante that is going to take us, and because nobody can guarantee how far this life is going to take us and how long this life is going to take us. Adi elago man chethlo ledhu kabatti let's be excited and passionate each and every day, because that's going to really 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 make us happy. Like Kamal sir said, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది అగైన్ ఇట్ ఈస్ అ డెఫినిషన్ కదా. ఒకటికి నచ్చింది ఇంకొకటి నచ్చదు అంటే వాడికి సక్సెస్, వీడికి ఫెయిల్యూర్, వీడికి ఫెయిల్యూర్, వాడికి సక్సెస్. అక్కడే ఇది నల్లిఫై అయిపోయింది. కాబట్టి మనకి యాజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్ మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు జడ్జ్ కరెక్ట్, మనం చేసింది తప్పు, మనం చేసింది రైట్, ఫర్ సచ్ ఎ లెజెండరీ ఫిల్మ్ మనందరం చాలామంది ఒక టెక్నీషియన్ ఇలా సినిమాకి రావడానికి కారణమైనటువంటి అపూర్వ సహోదరులు అంటే తమిళ్లో విచిత్ర సోదరులు అనే సినిమా గురించి ఇప్పుడు కమల్ సార్ మాట్లాడారు. అటువంటి సినిమాని వాళ్ళు 20 days షూట్ చేసి దాని తర్వాత తీసేసి వద్దని చెప్పి మళ్ళీ షూట్ చేసి వాళ్ళు జడ్జ్ చేసుకోగలిగారంటే దానికి మించిన ప్యాషన్ మనం ఈ లైఫ్లో చూడలేం. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఈరోజు వీళ్ళకి మాత్రమే కదా ఎక్సైట్మెంట్, నాకు తనకు వచ్చేస్తాను లోపల నుంచి. బికాస్ సార్ మేమందరం మీ మూవీస్ చూస్తూ పెరిగాం సార్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. టేక్ అశ్విని దత్ అంకిల్, అంటే ఎటువంటి సినిమాలు తీశారు, దాన్ని ఒక మాటలో డిఫైన్ చేయడమే చాలా కష్టం. ఒకే ఒక మాటలో నేను డిఫైన్ చేస్తా. అంటే మాట అంటే ఒకే టైటిల్తో, జగదగ వీరుడు అతిలోక సుందరి, ఈ ఒక్క సినిమా చాలు వైజయంతి మూవీస్ ఏంటని చెప్పడానికి. దాని ముందు వెనకాల చూస్తే ప్రతిదీ. అలాగే సంగీతం సార్ గురించి చెప్పాలంటే ఆయన గురించి ఎన్ని సినిమాలను చెప్తాం, ఒక పుష్పక్ చెప్తే చాలు. అలా కమల్ సార్ గురించి చెప్పినా ఆయన గురించి చెప్పినా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకుంటా. లైక్ విచిత్ర సోదరు గారు, పుష్పక్ ఆర్ ఎనీ ఫిల్మ్ లైక్ దట్. ఈ ముగ్గురులోని ఒక ది బెస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి తెలుసా? మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దేర్ బ్లాక్ బస్టర్స్. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ని మనకు అందించేలాంటి సినిమాలు తీసిన వాళ్ళతో కలిసి పనిచేయటం, ఆ సినిమాకి నేను మ్యూజిక్ అందించడం అంటే ఇంక బిగ్గర్ బ్లెస్సింగ్ ఏముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సంగీతం సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ కాల్డ్ సంగీతం. ఒక్కసారి జస్ట్ ఇంటరప్టింగ్, మీరు అన్న ఈ మాట మీదే నేను సంగీతం గారిని అడగాలనుకుంటున్నాను, అసలు మిమ్మల్నే ఎందుకు పెట్టుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా అని. కానీ అమ్మయ్య నన్నే పెట్టుకున్నారు సార్. దేవి గారినే ఇలాంటి ఒక పాటల ప్రయాణం సంగీతంకి సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఆయన తప్ప ఇంకెవరైనా చేయగలరా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేమ్మా.